డబ్బును వ్యవకలనం చేయడం. పిల్లలు, ఈ పాఠంలో మనం రూపాయలు, పైసలతో కూడిన డబ్బుని ఏ విధంగా వ్యవకలనం చేయాలో నేర్చుకోబోతున్నాం. దశాంశ సంఖ్యలు తీసుకునే ముందు మనం ఓ చిన్న ఉదాహరణతో మొదలెడదాం. మీ దగ్గర 7 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో ఓ రూపాయి ఖర్చు చేశారు. అప్పుడు ఎంత ఉంటుంది మీ దగ్గర మిగిలింది? మనం 7 రూపాయల నుంచి 1 రూపాయిని తీసేయాలి. 7 రూపాయలు మైనస్ 1 రూపాయి ఈజ్ ఈక్వల్ టు 6 రూపాయలు. ఇప్పుడు మరో సమస్య చూద్దాం. మన దగ్గర 80 పైసలు ఉన్నాయి, అందులో 40 పైసలు ఖర్చు పెట్టాం. అంటే ఇంకా మన దగ్గర ఎంత ఉంటుంది? 80 పైసలు మైనస్ 40 పైసలు. కుడివైపు నుంచి ప్రారంభిద్దాం. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. 8 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి 80 పైసలు మైనస్ 40 పైసలు ఈజ్ ఈక్వల్ టు 40 పైసలు. ఇప్పుడు మీ దగ్గర 2 రూపాయలు 40 పైసలు ఉన్నాయి, అందులో 1 రూపాయి 30 పైసలు ఖర్చు చేస్తే ఇంకా ఎంత మిగులుతుంది? ఇక్కడ మనం రూపాయల భాగం, పైసల భాగం వేరువేరుగా రాయాలి. అంతేకాకుండా రూపాయల కింద రూపాయలు, పైసల కింద పైసలు రాయాలి. వ్యవకలనాన్ని కుడివైపు నుంచి ప్రారంభించాలి. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1. 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి మన దగ్గర 1 రూపాయి 10 పైసలు ఉంటాయి. మనం రూపాయల నుంచి పైసల నుంచి తీసేసాం, కానీ సాధారణ వ్యవకలనంలాగే చేసాం. ఈసారి నీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయనుకుందాం. 2 రూపాయలు అంటే 2.00 రూపాయలు. అందులోంచి 1.90 రూపాయలు తీసేయాలి. అంటే 1 రూపాయి 90 పైసలు తీసేయాలి. దీన్ని ఎలా చేయాలి? సాధారణ వ్యవకలనంలాగానే కుడివైపు నుంచి చేస్తాం. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. 0 నుంచి 9 తీసేయలేం కాబట్టి 0కి దాని పక్కనున్న 2 నుంచి అప్పు తెచ్చుకోవాలి. 2 దశాంశ బిందువుకు అవతల వైపు ఉంది, కానీ మనం అప్పు తీసుకోవచ్చు. అప్పు తీసుకున్న తర్వాత 2 1 అయిపోతుంది, 0 10 అవుతుంది. ఇప్పుడు 10 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 1. 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి మన దగ్గర 0.10 రూపాయలు ఉంటాయి, అంటే 10 పైసలు అని అర్థం. ఇక్కడ అన్ని ప్రమాణాలు సమానంగా ఉంచాం. అన్ని ప్రమాణాలు రూపాయల్లో ఇవ్వబడ్డాయి. దశాంశ బిందువుని సరియైన స్థానంలో మనం ఉంచాలి. మరో సమస్యను చూద్దాం. మన దగ్గర 5.40 రూపాయలు ఉన్నాయి, అందులో 4.80 అంటే 4 రూపాయల 80 పైసలు ఖర్చు చేసాం. ఎంత మిగులుతుంది? యథావిధిగా కుడివైపు నుంచి మొదలెడదాం. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ 8ని 4 నుంచి తీసేయలేం, కాబట్టి 4కి దాని పక్కన 5 నుంచి అప్పు తెచ్చుకోవాలి. అప్పుడు 5 కాస్త 4 అవుతుంది. అప్పుతో కూడి 4 ఏమో 14 అయిపోతుంది. 14 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 6. 4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మన వద్ద ఇంకా 0.60 రూపాయలు ఉన్నాయి. అంటే 0.60 రూపాయలు అంటే 60 పైసలు. ఇంకా చివరిగా ఇంకో సమస్య తీసుకుందాం. 6.80 రూపాయలు మైనస్ 4.30 రూపాయలు. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. 6 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. ఫలితం 2.50 రూపాయలు అవుతుంది, అంటే 2 రూపాయల 50 పైసలు. మరి ఈరోజు చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా? తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు మీరు ఈ పాఠాన్ని మళ్ళీ చూసి మరోసారి సాధన చేయండి.